పివి గారి ఆహ్, నిర్యాణం తర్వాత వాస్తవంగా తెలుగు ప్రైడ్ వారికి దక్కాల్సిన గౌరవం ఢిల్లీలో దక్కలేదు. అంతర్గతంగా ఉన్న రాజకీయాలు, ఒక రకమైన జెలసీ పివి గారి మీద, నెహ్రూ, సోనియా గాంధీ గారికి బాధ కలిగించింది తెలుగువారిని. అవునా కాదా? తప్పకుండానండి. బాధాకరమైన విషయమే. ఆ నెల 2 నెలలు దేశం అంతా అంటే ఆయన్ని అభిమానించే వాళ్ళంతా ఎంతో బాధపడ్డారు. సరే, ఇక కుటుంబం సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందరికీ ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు ఆయనది 60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎంతోమంది ఆయన్ని శ్లాఘించారు, ఆయన్ని మెచ్చుకున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయనకి అవమానాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే పివి గారికి అద్భుతమైన అంటే దేశంలో అత్యున్నతమైన పురస్కారం లభించింది. ఇది ఒక సంతోషకరమైన సందర్భం. ఈ సందర్భంలో బాధాకరమైన విషయాలు మనకు మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకొని మనం బాధపడే కంటే ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవడం సబబుగా అనిపించింది నాకు. అందుకే అందరికీ అదే చెప్తుంటాను, లెట్ us సెలబ్రేట్ దిస్ ఒకేషన్. ఆయనలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ స్ఫూర్తిని మనం గ్రహించి వచ్చే జనరేషన్కి మనం ఎలా హెల్ప్ చేస్తాం, ఎలా తీసుకువెళతాం, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇది మీరు అన్నదాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ అంటే వారి కుమారుడిగా మీకు నిర్దిష్టమైన నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. బట్ వారి అభిమానులుగా, దేశంలో ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో ఒకటిగా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది, ఒక జర్నలిస్ట్గా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆ గాయం ఇప్పటికీ మా గుండెల్ని కెలుకుతోంది, తెలుగువాడి గుండెల్ని కెలుకుతోంది. ఇప్పుడు వాస్తవాన్ని మనం మార్చలేము. జరిగిన మాట వాస్తవమే. అక్కడ ఢిల్లీలో పెద్ద మెమోరియల్ కట్టిస్తాను అని మన్మోహన్ గారు చెప్పారు, శివరాజ్ పాటిల్ గారు చెప్పారు. కానీ కుదరలేదు. అంటే అవి ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవడం వల్ల మనకు బాధే తప్ప. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరిగి తీరుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి 2 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ఒకటి ప్రారంభించారు. అందులో పివి గారికి ఒక చేంబర్ కేటాయించారు. అందులో ఆల్రెడీ వారికి సంబంధించిన అనేక వస్తువులు అక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. చాలామంది సందర్శన చేస్తుంటారు సందర్శకులు. కాబట్టి ఆల్రెడీ అది చేయడం మొదలు పెట్టేశారు, మొదలైంది. అట్లాగే పివి గారికి ఒక ప్లాట్ఫామ్, ఒక సమాధి కూడా ఒకరి చేశారు. అది కూడా నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరిగింది. అయితే పివి గారి స్టేచరు, ఆయన టవరింగ్ పర్సనాలిటీ ఎంత గొప్పదనంటే ఆయనకి ఎంత చేసినా ఇంకా తక్కువ అనిపిస్తుంది. అది శిఖర సమాన వ్యక్తి అని. కాబట్టి ఇప్పుడు హిమాలయాల ఎత్తు ఎలా కొలవలేమో ఈయన వ్యక్తిత్వాన్ని మనం కొలవలేము. నిజం, కరెక్ట్గా చెప్పారు.